చూస్తున్నారండి, స్టమక్ కనిపించడం లేదు. దగ్గర దగ్గర చాలా కుర్చీలు పెట్టాను. చూస్తున్నారు కదా, 1 2 3 4 5 కుర్చీలు పెట్టినా సరే స్టమక్ హైట్గా లేదు. చూసారా, నార్మల్గా ఉంది. చీర కడితే నార్మల్గా సన్నంగా కనిపిస్తుంది, పొట్ట కనిపించడం లేదు. సో ఇలా కనబడకుండా కుర్చీలు ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి మరి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లెక్కలేడి వరమహాలక్ష్మి ఛానల్కి. ఈ రోజుల్లో చాలా మందికి స్టమక్లు డెలివరీ అవ్వడం వల్ల స్టమక్లు కనిపిస్తూ ఉంటున్నాయి కదండి. ప్రతి ఒక్కరికి పెళ్లి కాకముందు సన్నంగా నైస్గా అందంగా ఉన్న వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత స్టమక్ పెరిగిపోతూ ఉంటుంది. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే ఆటోమేటిక్గా స్టమక్ కొంచెం బయటికి కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది చీరలు కట్టుకునేటప్పుడు ఎత్తుగా కనిపిస్తుంది, కొంతమంది చీరలు కట్టుకుంటే అసలు కనే కనిపించదు, నైస్గా ఉంటారు. అలా ఎందుకుంటారంటే కుర్చీలు పెట్టుకునే విధానంలోనే వాళ్ళు స్టమక్ కనిపించదు. అదనమాట. చాలా మంది నైస్గా చీర కట్టుకుంటారు, కుర్చీలు పెట్టుకుంటారు. కొంతమంది తెలియక కుర్చీలు రాంగ్గా పెట్టుకోవడం వల్ల ఇలా కనిపిస్తూ ఉంటుంది, పొట్ట పెద్దది ఉన్నట్టు. అలా పొట్ట పెద్దదున్నా సరే కనిపించకుండా నైస్గా చీర రావాలి అంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి, ఫాలో అయిపోండి మరి, చూసేయండి మరి. ఈ అంచుని ఇలా తీసుకొని మనకి సరిపడగా ఇలా పిన్ పెట్టేసుకోండి. ఈ అంచు బాగా కనిపించాలి అంటే ఇలా సెట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా చూడండి, కరెక్ట్గా లెవెల్గా వస్తుంది. ఇలా వచ్చిన ఈ శారీని ఇక్కడ పిన్ పెట్టేసుకోండి. జస్ట్ స్మాల్ పిన్ పెట్టేసుకుంటే ఇంక సెట్ అవ్వదు. చూసారా, ఇలా ఉండిపోద్ది. అప్పుడు ఈ తీసుకొని కుర్చీలు స్టార్ట్ చేద్దాం. ఇన్ని కుర్చీలైనా వస్తాయి కానీ పొట్ట కనిపించదు, హైట్గా కనిపించదు. చూస్తున్నారండి, ఈ ఫింగర్స్ ఇలా పెట్టాలండి. ఈ చెయ్యిని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా ఫస్ట్ స్టార్టింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టుకొని ఇలా కుర్చీలు పెట్టాలండి. ఇలా పట్టుకోవాలి, మళ్ళీ ఇలా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా అలా ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుర్చీలు ఇలా పెట్టుకోవాలండి. ఇక్కడ పట్టుకోవాలండి. ఈ రెండు చేతుల మధ్యలో కుర్చీలు పట్టుకోవాలి, ఈ చిలకలేల మధ్యలో ఇలా పట్టుకోవాలి. ఇలా 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 పెట్టుకున్నారు కదండి. ఇప్పుడు ఎన్ని కుర్చీలు వచ్చాయి చూడండి. దీన్ని చూసారుగా, 1 2 3 4 ఇంత పెద్ద పెద్ద కుర్చీలు వస్తాయండి. చూసారు కానీ ఇంత పెద్ద పెద్ద కుర్చీలు వస్తాయి. వచ్చిన దాన్ని ఇలా సెట్ చేసుకొని ఇలా మనకి ఎంత హైట్ కావాలో చూసుకొని ఈ కుర్చీలు నింపంటే ఇలా దొరికించుకోవాలి. చూస్తున్నారా, ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇంతవరకు ఉన్నాయండి కుర్చీలు. ఇంత లాంగ్ లెంత్. చిన్న చిన్నగా పెడితే ఇలా హైట్ వచ్చేస్తుంది. అలా హైట్ రాకుండా పెద్దగా పెడితే ఇలా సెట్ అయ్యి మన స్టమక్ కనిపించకుండా కవర్ చేస్తుంది. ఇలా నార్మల్గా చూసి కనబడుకుంటున్నా. సో ఇలా కవర్ చేసి ఈ పిన్ పెట్టేసుకోవడమేనండి.